మరి రకాబ్గంజ్ గురుద్వారా, బోర్డ్స్ క్లబ్, ఇండియా గేట్ ఈరోజు మనం చూడడానికి మరి మన ముందు ఉన్న విషయం. అయితే మనం అవి అడగడం లేదు. మేము ఎందుకు అంటే మేము మా చరిత్ర చెప్తున్నాం, మా యొక్క త్యాగాలను తెలియజేస్తున్నాం, ఈ ప్రపంచానికి తెలియజేస్తున్నాం. తెలియజేయడానికే బంజారా భారత్. అయితే ఆ యొక్క భూమిని వారు లాక్కొని బంజారాలను క్రిమినల్ ట్రైబ్స్గా ముద్ర వేసినారు. ఖానా బదోష్ అని వృత్తులు అంటారు. క్రిమినల్ ట్రైబ్స్గా ముద్ర వేసి మనల్ని చెల్లాచెల్లి చేసి ఆ రోజుల్లో బ్రిటిష్ వారితో పోరాటాలు చేస్తూ మన వాళ్ళు వందలాది వేలాది మంది ప్రాణత్యాగాలు చేసినటువంటి చరిత్ర ఈరోజు. ఆ చరిత్ర అంతా మేము లాగినాము, చరిత్ర అంతా మన దగ్గర ఉంది. అదే రకంగా ఈరోజు హిందువుల ఠేకేదారులు ఎవరైతే ఉన్నారో, హిందువులను మేము కాపాడుతున్న ఠేకేదారులు ఎవరైతే ఉన్నారో, ఆ రోజు నిజంగా హిందువులను బలి తీసుకుంటుంటే, హిందువులను చంపేస్తుంటే, సిక్కు గురువులు వాళ్ళని ఆదుకోవడానికి, వాళ్ళని బతికించడానికి యుద్ధం చేస్తుంటే, ఆ యుద్ధంలో ముఖ్యమైనటువంటి యొక్క పోరాట యోధులు లక్కీషా బంజారా తన అనుయాయులు వేల మంది ఆ రోజు ప్రాణాలు కోరుకున్నారు. ఇది చరిత్ర. హిందువుల రక్షకులకు నేను తెలియజేస్తున్నా. అసలు హిందువులను రక్షించింది సిక్కు గురువుల వెంబడి ఉండి రక్షించింది బంజారా అనే విషయాన్ని కూడా ఈ రోజు నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదే రకంగా ఆ తర్వాత స్వతంత్రం వచ్చింది. మనకు స్వతంత్రం వచ్చింది ఎందుకు అంటే మనకు స్వయం పాలన కావాలి, మనం అభివృద్ధి చెందాలి, మన యొక్క రాజ్యాంగాన్ని మనం రాసుకోవాలని చెప్పేసి మన బాబాసాహెబ్ గారు పెట్టారు. ఆ రోజుల్లో రాజ్యాంగాన్ని రచించి ఆ రాజ్యాంగం ద్వారా కొన్ని హక్కులు కల్పించినారు. ఆ హక్కులలో మరి అనేక తెగలు, అనేక జాతులు మరి వారిని కేటగిరీ చేశారు. ఏమని? అస్పృశ్యులు ఎవరైతే ఉన్నారో, కేవలం అస్పృశ్యత ఉన్నవాళ్ళు షెడ్యూల్డ్ క్యాస్ట్గా గుర్తింపబడ్డారు. తర్వాత 4 క్రైటీరియాస్ కలిగిన వాళ్ళు. అంటే మొట్టమొదటిది జనరల్ సొసైటీ. మరి జనరల్ సొసైటీని కలవడానికి మిడిసిపడేటువంటి విడివిడిగా, ఎందుకంటే వాళ్ళని కలవడానికి సిగ్గుపడతారు అన్నమాట. అదొక క్రైటీరియా. రెండవది ప్రత్యేక సంస్కృతి, ప్రత్యేక సాంప్రదాయం, ప్రత్యేక భాష. ఇవి ఉంటే వాళ్ళని షెడ్యూల్ ట్రైబ్గా గుర్తిస్తారు. అట్లా గుర్తించబడిన వాళ్ళలో ఆ రోజుల్లో షెడ్యూల్ ట్రైబ్స్ 705 తెగలు. ఆ రోజుల్లో షెడ్యూల్ ట్రైబ్స్ ఉన్నతమైనటువంటి చక్రం తిప్పినటువంటి నేత గిరిజన గాంధీ రవీంద్ర నాయక్ గారి ఆధ్వర్యంలో చలో ఢిల్లీ మారు నంగాలా అనే కార్యక్రమాన్ని రేపు 18 తారీఖునాడు ఢిల్లీ ఉన్నటువంటి కార్యక్రమాన్ని ఏ విధంగా తీసుకోవాలని ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈరోజు కొందరు కావాలని గిరిజన షెడ్యూల్లో ఉన్నటువంటి చిచ్చు పెట్టి బోర్డు పోయా, చంచూలు అమ్మాలా అనే దాంట్లో మేము బాగా డెవలప్ అయ్యాము, వీళ్ళు దొంగతనంగా వేసారు, వీళ్ళని తీసేయాలి అనే దృక్పథంతో మరి కొందరు స్వార్థపరులు మరి కొంతమంది వాళ్ళని లేపి కొట్టాలు పెడతా ఉన్నారు. వాస్తవంగా మరి గతంలో 1956లో మరి మంత్రివర్యులు రవీంద్ర నాయక్ గారు ఉన్నప్పుడు మరి దివంగత నాయకురాలు ప్రియతమ ఇందిరాగాంధీ గారిని పట్టుబట్టి ఈ గిరిజన జాతిని షెడ్యూల్లో కల్పాల గిరిజనులోని పట్టుబట్టి కలిపి ఈ రోజుకి 50 ఏళ్ళు పూర్తయింది. ఈ పూర్తయిన సందర్భంలో కొందరు రాజకీయ నాయకుల లబ్ధి కొరకు వాళ్ళు లబ్ధి పొందడానికి ఏమి తెలియనటువంటి అమాయకులను చిచ్చుపెట్టి ఈ రోజు రాష్ట్రమంతా కూడా ఒక అగ్నిగుండంగా మార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాస్తవమైనటువంటి పరిస్థితి ఏమిటంటే గిరిజనులు ఎక్కడ పెరిగారు? ఇలా ఏ బస్టాండ్లో చూసినా, ఏ పట్టికలో చూసినా, ఏ కార్మికంలో చూసినా, వలస కూలీలో చూసినా, బాంబే పూణే ఎక్కడ చూసినా మరి రోజు కూలీగా మిగిలినటువంటి గిరిజన జాతి మరి ఎక్కడ బాగుపడ్డారు? ఎక్కడో ఒక 2-3 కొంత ఒక 1-2% మరి కొంత సిటీ సరౌండింగ్ లో ఉన్నటువంటి వాళ్ళు, ఉద్యోగాలు వచ్చినటువంటి వాళ్ళు ఎక్కడ మెరుగైతే గిరిజన జాతీయత జరిగేట, గిరిజన జాతీయత కూడా బాగుపడేట. ఇప్పటికీ మా పెద్దలు రవీంద్ర నాయక్ గారు చెప్పినట్టు 1,50,000 గిరిజన తాండాలు యావత్
గాంధీ బంజారా భారత్ రత్న రవీంద్ర నాయక్ గారు ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కరిస్తూ చాలా గొప్పగా చాలా మంది మేధావులు మాట్లాడటం జరిగింది. చాలా పెద్ద పెద్ద వాళ్ళు. సార్ నమస్కారం. అయితే అందరూ ఈ రెండు తెలుగు రాష్ట్రాల గురించి చెప్పాలంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగే మాట్లాడతారు. తెలుగు మాట్లాడతారు కాబట్టి ట్రైబల్ వెల్ఫేర్ అధికారులకు కూడా తెలుగే వస్తుంది. తెలుగు వాళ్ళనే వాళ్ళు అర్థం చేసుకుంటారు. కానీ ఈ బంజారాలు మరి ప్రాంతాన్ని ఏదైతే జాతిలో ఒక జాతిలో కుల వృత్తులను బట్టి వాళ్ళకు పేర్లు కూడా వస్తాయి. మరి అట్లాగే బంజారా జాతిలో వాళ్ళకు లిపి లేదు, వాళ్ళకు ఒక భాష మాత్రం. ప్రపంచం మొత్తంలో కూడా ఆదివాసీలు ఉన్నారు. ఇప్పుడు మనం యూట్యూబ్లలో చూస్తుంటాము, అక్కడ ఆకులు అలుగులు తింటున్నట్టుగా వాళ్ళ మీద యూట్యూబ్లు చేయటము, అది ఒక రకమైనటువంటి వ్యాపారంగా కూడా మనం భావించవచ్చు. వాళ్ళు ఉండేది అదే స్థానంలో ఉంటారు. మరి అదే రకంగా ఈ బంజారాలకు లిపి అనేది లేదు, భాష మాత్రం ఒకటే. వాళ్ళకు సాగు చేసుకుంటూ ఈ పోడు భూములు కానివ్వండి, బంజారా భూములు అంటే బంజారాలు సాగు చేస్తున్నారు కాబట్టి దాన్ని బంజారా భూములు, బంజారాలు ఉన్నారు కాబట్టి దీన్ని బంజారా హిల్స్ అని మరి ఇవన్నీ వచ్చాయి. మరి వెంకటేశ్వర స్వామి ఎప్పటి వెంకటేశ్వర స్వామి, మరి ఆదిరామ్ బాబు పాచికలాడారు, ఇవన్నీ కూడా ఉన్నాయి అన్ని. కాకపోతే ఏంటంటే మనం మరుగున పడిపోయాం. ఎందుకంటే మన వాళ్ళు మాట్లాడాలంటే భయపడేవాళ్ళు. భయపడి అంటే వీళ్ళు కాస్త తెలియని వాళ్ళు, వీళ్ళకి కాస్త అంత జ్ఞానం అనేది అప్పట్లో లేదు. వాళ్ళ భాషను వ్యక్తపరచాలంటే వాళ్ళ భాష వీళ్ళకి రాదు, వీళ్ళ భాష వాళ్ళకి రాదు. ఇంకా పైగా చీకరించేవాళ్ళు. ఏంటి ఆ లంగాలు, ఎన్ని రోజులైంది మీ స్నానానికి అని మేము చూసాం. బాల్యంలో స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా ఎన్ని రకాలుగా చీత్కారాలు జరిగాయో చూసాం. అయినా కూడా ధైర్యంతో ఏదో చదువుకుంటూ వెళ్ళాము. కానీ ఆయన పేరు చెప్తే పుష్పంస్ వచ్చేస్తాయి నాకు చిన్నప్పటి నుంచి కూడా. అలాంటి వ్యక్తి బంజారాల కోసం బంజారా ఉద్యమాలను బంజారాలను చైతన్యం చేస్తూ ఈరోజు ఈ ఏజ్ లో కూడా ఆయన ఒక యువకుడులా కనిపిస్తాడు. మీరు నిజంగా చూడండి ఆయనకు అలాంటి ఫిజిక్ ను కూడా మెయింటైన్ చేస్తూ ఈరోజు యువ భారతదేశం మధ్యప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఈరోజు ఈ తెలంగాణలో గిరిజన జాతి బంజారా బిడ్డలు ఉన్నారంటే ఆయనతో పాటు అనేక మంది ఉద్యోగం చేసి రిజర్వేషన్ తీసుకొచ్చినందుకే ఈరోజు చాలా మంది మరణాటి వాళ్ళం, మనకంటే పెద్దవాళ్ళు, మొదటి తరం కానీ రెండవ తరం కానీ మన మూడో తరం కానీ ఇంత మంచి చక్కగా బట్టలు వేసుకొని తిరుగుతున్నామంటే ఆయన చేసినటువంటి ఉద్యమాలు ఇప్పటి కూడా మనం చూస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో ఈరోజు అంబేద్కర్ గారి యొక్క చరిత్రను అవలేలగా ప్రతి అక్షరమూలంగా పొందిపోకుండా అంబేద్కర్ జాతీయవాదాన్ని ముందుకు తీసుకెళ్తూ ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీల సమాజంలో సాంఘిక సంస్కరణలను ముందుకు తీసుకెళ్తూ జాతి కోసం అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని కాపాడటానికి ఇప్పటికీ కూడా ఈరోజు నాకు చాలా సంతోషం. నేను ఉదాహరణ చూసి జేపీ రావు సార్ గారు అది ప్రధాన వికారాబాద్ లో మినిస్టర్ గా ఉన్నప్పుడు మీరు ఒక మీటింగ్ వచ్చినారు సార్. అప్పుడు చూశాను నేను మీ మాటలు కానీ మీరు కానీ. ఈరోజు బంజారా జాతిని ఉద్దేశించి ఢిల్లీ చలో బంజారా. जय जय
కొట్లాడాలి